వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ టైం. చాలా మంది ఎంబీబీఎస్ చేయాలనుకుంటారు, కానీ కొంతమందికి ఎంసెట్ లో ర్యాంక్ రాక లేకపోతే ఇతరితర కారణాల వల్ల చేయలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చేసే సదావకాశం కల్పిస్తోంది విజన్ ఓవర్సీస్ కెరియర్. సో ఈ సంస్థ ద్వారా ఫిలిప్పీన్స్ కి వెళ్లి ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి ఎటువంటి అర్హతలు ఉండాలి, ఫీజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా విజన్ ఓవర్సీస్ కెరియర్ ఎండి సాయికృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మన స్టూడియోలో సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేసిన స్టూడెంట్ కూడా ఉన్నారు. తన అనుభవాలు కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు సంస్థ గురించి ఒక ఏవి చూద్దాం. విజన్ ఓవర్సీస్ కెరియర్స్ వివిధ దేశాల్లోని 140 విశ్వవిద్యాలయాలకు అధికృత ప్రతినిధి. 15 ఏళ్లుగా మన విద్యార్థుల విదేశీ విద్యకు సహకరిస్తున్న సంస్థ. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, ఫిలిప్పైన్స్ యూనివర్సిటీలకు విద్యార్థులను పంపిస్తోంది విజన్ ఓవర్సీస్ కెరియర్స్. 1999 నుంచి విద్యార్థులకు సేవలందిస్తున్న విజన్ ఓవర్సీస్ కెరియర్స్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 7,000 మంది తమ కలలను సాకారం చేస్తున్నారు. ఇప్పుడు వైద్య విద్యలో విద్యార్థులకు కూడా మార్గదర్శిగా సేవలందిస్తోంది. విజన్ ఓవర్సీస్ కెరియర్స్ డైరెక్టర్ సాయి కృష్ణ పలు దేశాల్లో పర్యటించి అక్కడి విద్యా ప్రమాణాలతో పాటు స్థానిక స్థితిగతులను స్వయంగా పరిశీలించి వచ్చారు. మిగతా దేశాలతో పోలిస్తే ఫిలిప్పైన్స్ లో ఫీజులు కూడా తక్కువే. భారతీయ విద్యార్థులకు వైద్య విద్య ఉత్తమమైనదని తెలుసుకున్నారు. ఫిలిప్పైన్స్ లో కూడా దాదాపు భారత్ లోని వాతావరణ పరిస్థితులే ఉంటాయి. అత్యుత్తమ వైద్య విద్యతో పాటు ఆధునిక సదుపాయాలు కూడా ఉన్నాయి. పైగా డొనేషన్, క్యాపిటేషన్ ఫీజులు లేనే లేవు. ఇక ఫిలిప్పైన్స్ లో ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి భాషా సంబంధ సమస్యలు ఉండవు. అలాగే జాతి వివక్ష సమస్యలు కూడా లేవు. ప్రేమపూర్వక వాతావరణం కనిపిస్తుంది. ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఫిలిప్పైన్స్ యూనివర్సిటీల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. Dr. Napari, the Vice President for Academic Affairs of Southwestern University. To our international students, I'm inviting you to study with us and become the best that you can be. You may contact Vision Overseas Career, one of our international agents. హలో సాయికృష్ణ గారు అండ్ రంజిత్. సో సార్, దగ్గర 16 సంవత్సరాలుగా విజన్ కెరియర్స్ ద్వారా ఎంతో మంది స్టూడెంట్స్ వాళ్ళ కళని సాకారం చేస్తున్నారు. ఎంబీబీఎస్ చేయాలి అనుకునే వాళ్ళకి అసలు ఏ యూనివర్సిటీలకు పంపిస్తూ ఉంటారు? జనరల్ గా ఎంబీబీఎస్ విషయానికి వస్తే మేము ఫిలిప్పీన్స్ కంట్రీస్ ని ప్రమోట్ చేస్తున్నాం అండి. ఫిలిప్పీన్స్ లో 6 యూనివర్సిటీస్ ని రిప్రజెంట్ చేస్తున్నాము. ఈ రోజు వచ్చేసి సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ, ఇంకోటి వచ్చి యూనివర్సిటీ ఆఫ్ నార్థన్ ఫిలిప్పైన్స్ గవర్నమెంట్ యూనివర్సిటీని గురించి మాట్లాడేదానికి వచ్చాము. ఫిలిప్పీన్స్ ని ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చిందంటే మేజర్ రీజన్ అక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అనమాట. 93% ఆఫ్ ద స్టూడెంట్స్ 93% ఆఫ్ ద పాపులేషన్ పీపుల్ అక్కడ కంట్రీలో ఇంగ్లీష్ మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ట్రోపికల్ కంట్రీ ఇండియా లాగే అది కూడా. సో దాంతోపాటు ఏంటంటే డిసీజ్ ప్యాటర్న్ కూడా సిమిలర్ గా ఉంటాయి. సో ఈ రీజన్స్ వల్ల ఇండియన్ స్టూడెంట్స్ కి అనుకూలమైన దేశం. అంటే అదొక్కటే కాదు, ఇంకా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ చాలా ఉన్నాయి. కాకపోతే అక్కడ ఏంటంటే ట్యూషన్ ఫీజులు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఎలాగంటే ఆల్మోస్ట్ 75 lakhs, 1 crore, 1.5 crores అలా ఉంటాయి. ఇక్కడ ఫిలిప్పీన్స్ విషయానికి తీసుకుంటే 10 లక్షల నుంచి 16 లక్షల లోపల టోటల్ ట్యూషన్ ఫీజు 5.5 years ట్యూషన్ ఫీజు కంప్లీట్ చేసుకోవచ్చు స్టూడెంట్. సో ఇది మెయిన్ రీజన్. అలాగే అక్కడ స్టూడెంట్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఓవర్సీస్ లో, ఫిలిప్పీన్స్ లో నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ లో, డిఫరెంట్ యూనివర్సిటీస్ లో వాళ్ళలో ఎంసీఏ పాస్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది మిగతా కంట్రీస్ తో పోలిస్తే. సో ఈ రీజన్స్ వల్ల మనం ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. రైట్. మెయిన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఇంగ్లీష్ స్పీకింగ్ ఎక్కువ మంది అక్కడ, అండ్ ట్రాపికల్ కండిషన్స్ కూడా ఇండియాకి ఫిలిప్పీన్స్ కి దగ్గరగా ఉంటాయి. అవునండి. రైట్ రంజిత్. సో సార్ ఒక క్లారిటీ ఇచ్చారు ఫిలిప్పీన్స్ కి ఎందుకు పంపిస్తున్నారు అని. అండ్ మీరు సౌత్ వెస్టర్న్ లో మెడిసిన్ పూర్తి చేసినట్లున్నారు యూనివర్సిటీలో. సో ఎలా ఉంది అక్కడ, ఎలా అడాప్ట్ అయ్యారు ఏంటి? సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీకి నేను నెలకు ముందు చాలా రీసెర్చ్ చేశాను. ఫస్ట్ నేను సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ అసలు ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషన్
ఎలాగుంటుందని నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. ఎడ్యుకేషన్ అఫ్ కోర్స్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాండర్డ్స్. సో కంపారిటివ్లీ ఫిలిప్పీన్స్ లో ఎడ్యుకేషన్ చాలా బాగుంది, వన్ ఆఫ్ ద గుడ్ స్టాండర్డ్స్. డాక్టర్స్ వచ్చేసి చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్. ద మెథడాలజీ ఈజ్ వెరీ నైస్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, లైవ్ టీచింగ్, ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్లీ నేచర్ ఆఫ్ డాక్టర్స్. ఎప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా వాళ్ళు మళ్ళీ మనకి సాటిస్ఫాక్షన్ ఆన్సర్ చెప్పటం, మళ్ళీ ఫర్దర్ క్లారిఫికేషన్ చెప్పటం చాలా బాగా జరిగింది. నేను ఫస్ట్లో వెళ్ళినప్పుడు నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ 1 వీక్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ 1 వీక్లో క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టక ముందు సిలబస్ ఇచ్చారు. సో నేను ఫస్ట్ కాలేజ్కి వెళ్ళి లైబ్రరీ 24 hours ఓపెన్ అయి ఉంటుంది. సో స్టూడెంట్స్ అందరూ చాలా టెన్స్గా చదువుతున్నారు అనమాట. 24 hours నైట్, హోల్ నైట్. నేను వెళ్ళి అబ్జర్వ్ చేసి అంటే ఎంత ఇలాగుంది, నేను అడాప్ట్ అవుతానా అని నేను చాలా వరి అయ్యాను. చాలా వరి అయ్యి నేను నా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని పొద్దున్న మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్ళాను. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అందరూ చాలా టెన్స్గా ఉన్నారు. అంటే నా వరి ఏంటంటే వీళ్ళకన్నా నేను వీళ్ళతో పాటు కాంపిట్ చేయగలనా అనే డౌట్ వచ్చినప్పుడు నేను ఎగ్జామ్ తీసుకున్న తర్వాత నేను క్వశ్చన్ చూసిన వెంటనే నాకు కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాను. తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నాకు మంచి నా కాన్ఫిడెన్స్ బాగుంది, ఎగ్జామ్ బాగా రాశానని. రిజల్ట్ వచ్చేటప్పటికి నా బ్యాచ్ వచ్చేటప్పుడు 480 స్టూడెంట్స్. ఆ స్టూడెంట్స్ లో నేను టాప్ 2 వచ్చాను. సో నాకు అప్పుడు అర్థమైంది అంటే ఇండియన్ స్టాండర్డ్ చాలా మంచిది. సో మాకు ఇక్కడ మంచి ఫౌండేషన్ ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజీగా అడాప్ట్ అయ్యాను. వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా ఈజీగా అడాప్ట్ అయిపోయేటప్పటికి నా ఇంకా ఈజీ అనిపించింది, కంటిన్యూ అయిపోయింది. రైట్. సో మీకు ఫ్యాకల్టీకి కోఆర్డినేషన్ బాగుండేదని చెప్తున్నారు. చాలా బాగుంటుంది. రైట్ సార్. సో రంజిత్, టాప్ 2 అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ టాప్ 2 అంటే చాలా మంది పేరెంట్స్ అసలు ఎక్కడెక్కడికి పంపిస్తారు, ఏంటి, ఎలా పంపించాలి అని ఒక కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు మీడియాలో కూడా చాలా ఇప్పుడు ఇటువంటి ఇంటరాక్షన్స్ లో చాలా ప్లేసెస్ చెప్తున్నారు. సో వాళ్ళు అసలు ఎలా ఎంచుకోవాలంటారు? అదేనండి, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ కంట్రీస్, నెంబర్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటిల్లో ఫిలిప్పీన్స్ గురించి ఎందుకు పర్టికులర్గా ఇందాక చెప్పుకున్నట్టు మనకు ఇంగ్లీష్ స్పీకింగ్ అనమాట. వేరే అదర్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో మనం మెడిసిన్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ 1 crore వరకు ఖర్చు అవుతుంది. అప్పుడు వాళ్ళు ఇండియాలోనే చేయించవచ్చు కదా అంటారు. సో వేరే కంట్రీస్లో, కొన్ని కంట్రీస్లో, చైనా లాంటి కంట్రీస్లో హాస్పిటల్స్ బాగుంటాయి, ఫ్యాకల్టీ బాగుంటారు. కాకపోతే లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. పేషెంట్ అన్న ఇంగ్లీష్ నేర్చుకోవాలి, డాక్టర్కి తెలిసిన లాంగ్వేజ్ నేర్చుకోవాలి, లేకపోతే డాక్టర్ అన్న అంటే స్టూడెంట్ అన్న పేషెంట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. కంపల్సరీ సబ్జెక్ట్ అయిపోతుంది. అది ఇంకొక మెడిసిన్ లాగా చదవడం అయిపోతుంది. ఇంకొక మెడిసిన్ చదివినట్టు స్టూడెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అలాగే లాస్ట్ 2 years వచ్చేసరికి క్లినికల్ రొటేషన్స్ దగ్గర పేషెంట్స్తో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఇంటరాక్షన్స్ అప్పుడు లాంగ్వేజ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అలాగే డిసీజెస్ కొన్ని కోల్డ్ కంట్రీస్కి పంపించినప్పుడు కొన్ని మైనస్ టెంపరేచర్స్ అంటే కంటిన్యూస్ ఉండదు, కానీ ఎక్కువ రోజులు కోల్డ్ వాతావరణం, చల్లని వాతావరణ ప్రదేశాల్లో వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ వచ్చే డిసీజెస్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఏమైనా ట్రీట్ చేయాలంటే కూడా మనకి ఇక్కడ రెగ్యులర్గా ఉన్న డిసీజెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్స్, 31 types ఆఫ్ ఫీవర్స్ ఉన్నాయి. సిమిలర్గా 31 ఫీవర్స్ ప్రాబబ్లీ మనకి ఫిలిప్పీన్స్ లో కూడా ఉంటాయి. బికాజ్ మన ఫుడ్ ఇంటేక్ సిమిలర్ గా ఉండడం, రైస్ ఇంటేక్ వాళ్ళు కూడా, అలాగే ఇంటేక్ తో పాటు క్లైమేటిక్ కండిషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల స్టూడెంట్ కంప్లీట్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంసీఏలో స్క్రీనింగ్ టెస్ట్ క్లియర్ చేసేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కంపేర్ చేస్తే. సో అదేవిధంగా మనము స్టూడెంట్ పేరెంట్స్ లాస్ట్ టైం చెప్పినట్టు వాళ్ళు ఇది నిజమా కాదో తెలుసుకునేదానికి ఎంసీఐ దాంట్లో వాళ్ళ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. లేదా రైట్ టు యాక్ట్ కింద వాళ్ళకి రాస్తే వాళ్ళు ఏ కంట్రీస్ నుంచి ఎంతమంది వచ్చారు, ఎంతమంది కంప్లీట్ చేసుకున్నారు, వాళ్ళు ఎవరు ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ అటెంప్ట్ అయిందా, సెకండ్ అటెంప్ట్ అయిందా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు. సో దాని తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. అలాగే మేమేం చేస్తున్నాం అంటే స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఎవరో చెప్పిన దానికన్నా మీరు పర్సనల్గా వెళ్ళండి, వెళ్ళి ఒక్కసారి చూడండి. ఎందుకంటే 5.5 years స్టూడెంట్స్ కెరియర్, మీ పిల్లల కెరియర్ ని చూస్తున్నారు. పెద్దగా ఖర్చు కూడా కాదు. మేము అక్కడ అకామిడేషన్ కల్పిస్తాము, ఫ్రీ అకామిడేషన్ మేము కల్పిస్తాము, మీరు చూసుకోరండి. ఒకవేళ అక్కడ వెళ్ళి వచ్చి వాళ్ళకి నచ్చి వాళ్ళ పిల్లల్ని కానీ పంపిస్తే
వాళ్ళు అక్కడ అయిన ఖర్చు ఏదైతే ఉందో అది మా ద్వారా వెళ్తే మేము దాన్ని రియంబర్స్మెంట్ లేకపోతే దాన్ని మినహాయించుకొని మిగతా ఫీజు కట్టడము కూడా అవకాశం కల్పిస్తున్నాం అనమాట. సో దట్ స్టూడెంట్స్కి ఆ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చాలా కంట్రీస్ ఉన్నాయి, కొంతమంది సెంట్రల్ అమెరికా, కొన్ని యూనివర్సిటీస్ బాగుంటాయి, కాబట్టి కొద్దిమంది కేవలం ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ మంది బయటకు వెళ్తున్నారన్న కారణంతో తక్కువ ఫీజులు అని చెప్పి చూపించి అసలు అక్కడ ఫెసిలిటీస్ లేవు, ఒక హాస్పిటల్స్ పూర్తిగా లేవు. అలాగే అక్కడ చూస్తే బిల్డింగ్స్ కూడా కాలేజీకి ఓన్ బిల్డింగ్స్ అనేవి లేవు. ఇవన్నీ రీజన్స్ వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ పేరెంట్స్ ఒకసారి స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ వెళ్ళడము, నచ్చలేదని వెనక్కి రావడం, మళ్ళీ వేరే లాంటి కంట్రీస్ ఫిలిప్పైన్స్ లాంటి కంట్రీస్కి మళ్ళీ వెళ్ళడం, అట్లా ఇయర్స్ వేస్ట్ చేసుకునే వాళ్ళు చాలా మంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో స్టూడెంట్ పేరెంట్స్కి ఈ క్లారిటీ ఉండాలి, కొంత రీసెర్చ్ చేయాలి. అంటే అన్ని కంట్రీస్కి వెళ్ళమని చెప్పడం లేదు, అట్లీస్ట్ షార్ట్ లిస్ట్ చేసుకున్నది ఏ కారణం చేత మనం షార్ట్ లిస్ట్ చేసుకుంటున్నాం ఈ కంట్రీని. రిఫరెన్సెస్ తీసుకుంటే ప్రతి కంట్రీ నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఎక్కడ చదివినా పాస్ అవుతారు. కాకపోతే పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే ఫిలిప్పీన్స్లో చదివిన స్టూడెంట్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్లో కానీ సక్సెస్ఫుల్గా వాళ్ళ కెరీర్ని పీజీ సీట్లు సంపాదించడంలో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉంది కాబట్టి మేము రికమెండ్ చేస్తున్నాం. రైట్. సో ఇండియాకి ఫిలిప్పీన్స్ కి సిమిలర్ కండిషన్స్ ఉన్నాయి అన్నింట్లో. చాలా స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఈజీగా పాస్ అవ్వచ్చు ఎంసీఏ రాయాలనుకుంటున్న వాళ్ళు. సో దానికోసం పేరెంట్స్ కి కూడా ఫిలిప్పీన్స్ ని రిఫర్ చేస్తున్నారు. సో సార్, చాలా మంది స్టూడెంట్స్ ని ఫిలిప్పీన్స్ పంపించాలి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ పంపించాలి అంటే సాధ్యమేనంటారు? అసలు అథరైజ్డ్ కన్సల్టెంట్స్ అంటే ఏంటి? మీ దానికి అథరైజేషన్ ఉందా? చాలా యూనివర్సిటీస్ ఉన్నాయండి దీనికి. స్టూడెంట్స్ కి అకామిడేట్ చేసేవంటే ఓవర్సీస్ స్టూడెంట్స్ ని 30% నుంచి 33% వరకు రిక్రూట్ చేసుకోవచ్చు వాళ్ళకి ఉన్న నామ్స్ ప్రకారము. దాని ప్రకారం ఇప్పుడున్న స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ని బట్టి అకామిడేట్ చేయొచ్చు. అయితే ఆథరైజేషన్ దగ్గరకు వచ్చేసరికి కొద్దిమంది స్టూడెంట్స్ వరకే, కొద్దిమంది కన్సల్టెంట్స్ వరకే వాళ్ళ ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ క్రెడిబిలిటీ, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇవన్నీ చూసి ఆథరైజేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు జనరల్గా యూనివర్సిటీస్ ఓవర్సీస్లో. సో మమ్మల్ని ఈ 6 యూనివర్సిటీస్ కూడా ఆథరైజేషన్ ఇవ్వడం జరిగింది ఇండియన్ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకునేదానికి. మీరు కొంచెం ఎగ్జాంపుల్గా చూస్తే కొన్ని యూనివర్సిటీస్ ఆథరైజేషన్ అంటే ఈ విధంగా మేము రిక్రూట్ చేసుకోవచ్చు ఇండియన్ స్టూడెంట్స్కి ఇలాగా అని చెప్పేసి మనము ఇవ్వడం జరుగుతుంది. సో ఆథరైజేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆథరైజేషన్ వరకు తీసుకుంటే ఇప్పుడు కొద్దిమంది ఏజెంట్స్ ఏం చేస్తారంటే రిక్రూట్ చేసుకొని అక్కడికి తీసుకెళ్లిన తర్వాత స్టూడెంట్స్ని వదిలేస్తారనమాట. వదిలేయడం ఇన్ ద సెన్స్ వాళ్ళు అకామిడేషన్ పూర్తిగా కలగజేయలేకపోవడమో, లేకపోతే తర్వాత వాళ్ళకి వచ్చేవి వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన ఫెసిలిటీస్ సంబంధించి అలాగా కొద్దిమంది వదిలేయడం జరిగిందనమాట. వాళ్ళందరూ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, తర్వాత కొన్ని సందర్భాల్లో మా దగ్గరికి రావడం, వాళ్ళని హెల్ప్ చేయడం ఇలా జరిగింది. అందువల్ల యూనివర్సిటీస్ ఏం చేశారంటే పర్టికులర్గా ఎవరంటే వాళ్ళని ఏజెంట్స్గా రిక్రూట్ చేయకుండా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, క్రెడిబిలిటీని బట్టి రిప్రజెంటేషన్స్ ఇచ్చారనమాట. ఈ సందర్భంగా మనకు కొన్ని యూనివర్సిటీస్ అన్ని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆథరైజేషన్ ఉన్న కన్సల్టెంట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యూనివర్సిటీ కూడా ఎవరు రిక్రూట్ చేశారు వాళ్ళు కొంత అకౌంటబిలిటీ ఉంటుందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. కొద్దిమంది కన్సల్టెంట్స్ ఏంటంటే తక్కువ ఫీజు చెప్పడము, ఉన్న ఫీజు కన్నా టెంపరీ రిక్రూట్గా చేసుకునేదానికి, అలా అక్కడ వెళ్ళిన తర్వాత ఫీజులు పెరిగాయని చెప్పడము, ఇలాంటి ఇబ్బందులు ఎన్నో జరగడం వల్ల మేము అడ్వైస్ చేసేది ఎవరైతే ఆథరైజేషన్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి వెళ్తే స్టూడెంట్స్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రైట్. సో రంజిత్, టాప్ 2 వచ్చింది, ఓకే, అక్కడ వరకు బానే ఉంది. అసలు ఎలా ఉంటాను, ఎలా అడాప్ట్ అవుతాను అనుకున్నారు, అదంతా బానే ఉంది. అసలు సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ ఎందుకు ఎంచుకోవడం జరిగింది? వన్ థింగ్. ఇంకొకటి ఏంటంటే విజన్ ఓవర్సీస్ కెరియర్ ద్వారా వెళ్ళాలని ఎందుకు అనిపించింది? నేను యాక్చువల్లీ ఫిలిప్పీన్స్లో చదువుకుంటారనుకున్నప్పుడు చాలా యూనివర్సిటీస్ నేను లిస్ట్ చేసుకున్నప్పుడు కొన్ని 5-6 యూనివర్సిటీస్ లిస్ట్ చేసుకున్నప్పుడు సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీలో చాలా రీసెర్చ్ చేశాను. అది 1946లో ఎస్టాబ్లిష్ అయింది. సో చాలా గుడ్ రెప్యుటేషన్ ఉంది దానికి. చాలా నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్, మంచి గ్రాడ్యుయేట్స్ ప్రొడ్యూస్ చేసింది. తర్వాత నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ రిఫర్ చేశారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ చాలా బాగుంది, డాక్టర్స్, అండ్ ఆల్సో అక్కడ ఎన్వైరన్మెంట్, అట్మాస్ఫియర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఈజీ టు అడాప్ట్, చాలా బాగుంది. అంటే ఎంతమంది స్టూడెంట్స్ సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీని ఎంచుకున్నారు మీకు తెలిసి? చాలా మంది ఉన్నారు, చాలా మంది ఇంకా చదువుతున్నారు, ఇంకా చాలా మంది వస్తున్నారు. సో సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ
అది చాలా మంచి యూనివర్సిటీ. అందరూ ఎక్కువ ప్రిఫర్ చేసేది సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ. ఓకే, చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అందరూ ఎక్కువ లైక్ చేసేది సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ. సో మొత్తం నెట్ లో మొత్తం చూశాను ఫిలిప్పీన్స్ అక్కడ గురించి ఏంటి అనేది. ఓవర్సీస్ ని ఎలా కాంటాక్ట్ చేశారు? ఇది నేను ఈ ప్రాసెస్ లో ఎవరిని క్యాచ్ చేస్తే, ఎవరిని పట్టుకుంటే నేను దీనికి ఈజీగా ప్రాసెస్ అవుతుందో, అంటే నాకు మంచి గైడెన్స్ ఇస్తారు అనేటప్పటికీ విజన్ ఓవర్సీస్ కెరియర్స్ కాంటాక్ట్ అయ్యేటప్పటికి వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మంచి గైడెన్స్ ఇచ్చారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత కూడా టైం టు టైం ఏ ప్రాబ్లం వచ్చినా కానీ టైం టు టైం నేను వెల్ఫేర్ అంటే అన్నీ బాగున్నదా లేదా, అన్ని టైం టు టైం అంతా బాగుందా లేదా అన్ని చూసుకొని చాలా మంచి గైడెన్స్ ఇస్తారు. సో సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ ద బెస్ట్ అంటారు ఫిలిప్పీన్స్ లో? ఎస్, సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ ఎవరినైనా అడగండి, అక్కడ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా చాలా బాగా చెప్తారు సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ కోసం. అక్కడ చదివిన గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ MCI చాలా మంది అక్కడి నుంచి ఎక్కువ మంది పాస్ అయ్యారు. రైట్. సో సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం సార్. అండ్ యూనివర్సిటీ ఆఫ్ నార్థన్ ఫిలిప్స్ కూడా ఉంది, అది కూడా బెస్ట్ అని చెప్తున్నారు. దాని గురించి ఒకసారి. యూనివర్సిటీ ఆఫ్ నార్థన్ ఫిలిప్పైన్స్ వచ్చి గవర్నమెంట్ యూనివర్సిటీ అండి. అది గవర్నమెంట్ యూనివర్సిటీ. అది ఒకటి ఏంటంటే యూనివర్సిటీ వైజ్ తీసుకుంటే ఫీ స్ట్రక్చర్ కూడా ప్రైవేట్ యూనివర్సిటీ కన్నా కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ అవి ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే లిమిటెడ్ సీట్స్ ఇచ్చారనమాట, కొద్దిమందిని రిక్రూట్ చేసుకోమన్నారు. సో దాదాపు 50% ఫిల్ అయిపోయినాయి ఆల్రెడీ. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు వచ్చి వాళ్ళే స్టూడెంట్స్ కి ఇక్కడ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు అనమాట స్టూడెంట్స్ ని. ఆ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే కొద్దిమంది అక్కడికి వెళ్ళి BS లో సీట్ వచ్చి తర్వాత MD లో సీట్ రాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం చూసి మేమే వాళ్ళని ఇన్వైట్ చేసాం. మేము తర్వాత మా కన్సల్టెన్సీ ప్లస్ వచ్చేసి వాళ్ళు కాంబినేషన్తో వాళ్ళు ఒక టెస్ట్ కండక్ట్ చేయడం, ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని మాత్రమే తీసుకువెళ్ళి వాళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ నుంచి జరుగుతుంది. ఈ ఇయర్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ మంత్ చెన్నైలో ఉంటుంది అనమాట టెస్ట్ అది. సో సౌత్ ఇండియాకి చెన్నైలో ఎంచుకున్నారు. సో మోస్ట్లీ సెకండ్ వీక్ లో ఉంటుంది. డేట్స్ మేము తర్వాత అనౌన్స్ చేస్తాము. సో ఆ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళు యూనివర్సిటీలో చదువుకోవచ్చు. రైట్ సార్. అయితే WHO ప్రాముఖ్యత ఎంతవరకు ఉందనుకుంటున్నారు? అండ్ మీరు సజెస్ట్ చేసిన యూనివర్సిటీకి కూడా WHO గుర్తింపు ఉందా? అన్ని యూనివర్సిటీస్ కి ఇప్పుడు మనము ఇండియాలో ప్రమోట్ చేసే అన్ని యూనివర్సిటీస్ కి WHO గుర్తింపు ఉందండి. WHO అండ్ MCA రికగ్నిషన్ ఉన్న యూనివర్సిటీస్ మేమే కాదు, ఫిలిప్పైన్స్ అనే కాదు, మిగతా కంట్రీస్ చేసే వాటివి కూడా మోస్ట్ ఆఫ్ ద 99% ఆఫ్ ద యూనివర్సిటీస్ కి గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు ఉన్న యూనివర్సిటీస్ నే ప్రమోట్ చేయాలి. రైట్. సో ఇక MBBS అంటేనే స్టూడెంట్స్ అందరూ భయపడేది ఫీ స్ట్రక్చర్ గురించి. సో ఇంకా ఓవర్సీస్ లో MBBS అంటే ఇంకా ఎక్కువ ఉంటుందేమో అని భయపడుతూ ఉంటారు. ఫీ స్ట్రక్చర్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫీ స్ట్రక్చర్ ఇప్పుడు మాట్లాడుకున్న గవర్నమెంట్ యూనివర్సిటీ అయితే అప్రాక్సిమేట్లీ 10 lakhs వరకు ఉంటుందండి, 5.5 years కలిపి. అడిషనల్ చార్జెస్, బుక్స్ అవన్నీ సపరేట్ ఉంటాయి, అకామిడేషన్, హాస్టల్ అడిషనల్ గా ఉంటాయి. మిగతా యూనివర్సిటీస్ అయితే 15 lakhs, 16 lakhs, 17 lakhs కొన్ని యూనివర్సిటీస్కి ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక రకమైన ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇదంతా టోటల్ 5.5 years ఇన్స్టాల్మెంట్స్ లో వాళ్ళు పే చేసుకోవచ్చు అనమాట. స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఎక్కువ కష్టం ఉండదు, ఒకేసారి వన్ గో చేయాల్సిన అవసరం లేదు. రైట్ రంజిత్. సో మీరు అక్కడికి వెళ్ళి చేస్తున్నప్పుడు అంతా సాటిస్ఫాక్షన్ గానే ఉందా మీకు? ఫీ స్ట్రక్చర్ ఇప్పుడు సార్ చెప్పారు, దాని గురించి కావచ్చు, అకామిడేషన్ గురించి కావచ్చు, అంతా ఎలా ఉంది? అంతా సాటిస్ఫాక్ట్. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే స్టూడెంట్స్ కి యాజ్ ఎ స్టూడెంట్ గా మీరు ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే నేను అక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి స్టడీస్ కంప్లీట్ చేశాను. వచ్చే స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే ఏ చూస్ చేసుకున్నా మంచి యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి. సార్ అన్నట్టు MCA రికగ్నైజ్డ్, WHO అక్కడ క్రెడిబిలిటీ ఎలాగుంది, యూనివర్సిటీ రెప్యుటేషన్ ఎలాగుంది. సో యూనివర్సిటీ చాలా ఇంపార్టెంట్, మనం చూస్ చేసుకునే యూనివర్సిటీ చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎన్వైరన్మెంట్, అట్మాస్ఫియర్ ఎలాగుంది. తర్వాత ఫుడ్ అండ్ అకామిడేషన్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్, అన్ని కన్వీనియంట్ గా ఉంటాయి, అరేంజ్ చేస్తున్నారు. సో దానికి ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఏంటంటే యూనివర్సిటీ అట్మాస్ఫియర్, ఇంటరాక్షన్ ఎలాగుంటుంది. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్లో ఓన్లీ కొంతమంది ఉంటారు. సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ వచ్చేసేటప్పటికి చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. అక్కడ మెయిన్ స్టడీస్ కన్నా ఎక్కువ ఏంటంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఎందుకంటే ఒక వేరే కంట్రీకి వెళ్ళేటప్పటికి మనకి ఇంటరాక్షన్, ఎక్స్పోజర్, చాలా మంది డిఫరెంట్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పటికి ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఫేస్ చేయాలో, సర్కమ్స్టాన్సెస్, సో అన్ని చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, ఏ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో
బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీలో మెడిసిన్ అయిపోయింది మీది, ఇంటర్న్షిప్ లో ఉన్నారు ఇప్పుడు. Yes, ma'am. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్? ఇంటర్న్షిప్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఎప్పుడైంది మీది మెడిసిన్? మెడిసిన్ మొన్న ఈ ఇయర్ లోనే అయింది, Yes, 3 yes, months బ్యాక్. yes. ఓకే, సో ఇప్పుడు ఇంటర్న్షిప్ ఎలా ఉంది? ఇంటర్న్షిప్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. అక్కడికి వెళ్ళి చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఇన్ని ఇయర్స్ ఈజీగా అయిపోయింది. సో ఇప్పుడు Okay. ఇంటర్న్షిప్ చేయటం నాకు మంచి, అంటే నాకు నాలెడ్జ్ చాలా వచ్చింది, నాలెడ్జ్ చాలా పెంచుకున్నాను. తర్వాత ఎక్స్పోజర్ చాలా బాగుంది. సో ఇంటర్న్షిప్ నేను అంత హ్యాపీగానే ఉంది. రైట్ సార్, కాలర్ లైన్ లో ఉన్నారు అనిల్ గారు హైదరాబాద్ నుంచి. అనిల్ గారు. హలో అనిల్ గారు గారు చెప్పండి. సార్, మీకు ఇక్కడ అకామిడేషన్ ఫీజు ఎంత ఉంటుందండి? సౌత్ వెస్ట్ అడుగుతున్నారా మీరు? అవునండి. అవునండి, 15 lakhs. ఎలా ఉంటుంది సార్ మీకు ఇక్కడ? అనిల్ గారు అవును సార్. ఒకసారి మీ క్వశ్చన్ మళ్ళీ అడగండి. ఫీజు ఎలా ఉంటుంది మినిమం వచ్చేసి? ఓకే, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అడుగు. ఫీ స్ట్రక్చర్ సౌత్ వెస్టర్న్ అయితే 15 lakhs వరకు ఉంటుందండి అప్రాక్సిమేట్ గా. 10 to 15 lakhs అండి. ఇప్పుడు మనం 2 యూనివర్సిటీస్ గురించి మాట్లాడాము. ఒకటి వచ్చేసి డాలర్ ఫ్లక్చుయేషన్ బట్టి 10 lakhs వరకు రావచ్చు, యూనివర్సిటీ ఆఫ్ నార్థన్ ఫిలిప్పైన్స్. ఇంకోటి సౌత్ వెస్టర్న్ వచ్చి 15 lakhs వరకు ఉంటుందండి. రైట్ సాయి కృష్ణ గారు. సో విజన్ ఓవర్సీస్ కెరియర్ ద్వారా ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చేస్తే స్టూడెంట్స్ కెరియర్ ఎలా ఉంటుంది, అండ్ అదరైజేషన్ అంటే ఏంటి, దీనికి మీకు ఉందా లేదా, ఫీ స్ట్రక్చర్ గురించి ఓవరాల్ గా స్టూడెంట్స్ అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేశారు ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చేస్తే ఈ 2 యూనివర్సిటీస్ లో ముఖ్యంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రంజిత్, మీరు కూడా అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ అయ్యాయి, మీరు ఎలా అడాప్ట్ అయ్యారు, అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్టడీ టైం. స్టే ట్యూన్.